సో డియర్ ఫ్రెండ్స్, మనము ఎస్జిటి సంబంధించిన క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, పెడగాజీకి సంబంధించిన బిట్స్ను ఇందులో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏ విధంగా వచ్చాయో. సో దాదాపు మీకు అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 5 ముళ్ళ 15 అంటే ఆటోమేటిక్గా ప్రతి సబ్జెక్టులో మామూలుగా 3 మార్కులు ఉంటాయి 5 పెడగాజీలో. సో 15 గంటల 30 క్వశ్చన్స్ వస్తాయి. చూద్దాం క్వశ్చన్స్ ఏ రకంగా ఇచ్చారనేది దయచేసి. ఇక్కడ ఒకటి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ లోపల మనం ఏ టూల్ను ఉపయోగిస్తామని అంటున్నాడు. 1 మౌఖిక పరీక్ష, 2 ప్రజ్ఞా పరీక్ష, 3 డైరీ, 4 చెక్ లిస్ట్. మరొకసారి చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో యూజ్ చేసే ఎవాల్యుయేషన్ టూల్ ఏది? 1 మౌఖిక పరీక్ష, ఓరల్ టెస్ట్, 2 ప్రజ్ఞా పరీక్ష, ఇంటెలిజెన్స్ టెస్ట్, 3వది డైరీ, 4వది చెక్ లిస్ట్. సో ఫైండ్ అవుట్ చేసుకోండి అదేదో. గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త. గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణంలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త. 1 బెస్లిచ్, 2 యంగ్, 3 యూక్లిడ్, 4 మునిక్. నెక్స్ట్ చూడండి. ప్రకల్పన పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది? ఏ స్టెప్ కింద వస్తుంది? ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది? 1 ప్రణాళికను ఆచరించటం, 2 పరిస్థితిని కల్పించడం, 3 మూల్యాంకనము, 4 ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయడం. మరొకసారి చూద్దాం. ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది? 1 ప్రణాళికను ఆచరించడం, 2 పరిస్థితిని కల్పించడం, 3 మూల్యాంకనం, 4 ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయడం. దయచేసి మీ ఆన్సర్స్ను కూడా చెక్ చేసుకోండి, పెట్టుకోండి. వివిధ రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి, వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధనాభ్యసన సామాగ్రి. వివిధ రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి, వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధనాభ్యసన సామాగ్రి. 1 ఫ్లాష్ బోర్డ్, 2 ఫిల్మ్ స్ట్రిప్స్, 3 స్లైడ్, 4వది జియో బోర్డ్. మరొకసారి చూద్దాం. వివిధ రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి, వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధనాభ్యసన సామాగ్రి. 1 ఫ్లాష్ బోర్డ్, 2 ఫిల్మ్ స్ట్రిప్స్, 3 స్లైడ్, 4 జియో బోర్డ్. ఆన్సర్ పికప్ అయ్యే ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండి. ప్రవర్తన మార్పును సూచించేవి, బిహేవియరల్ చేంజ్ని సూచించేటి గమ్యాలు, ఉద్దేశాలు, సాధారణ లక్ష్యాలు, స్పష్టీకరణాలు. బిహేవియరల్ చేంజెస్ని ఏవి సూచిస్తాయి? ప్రవర్తన మార్పును. 1 గమ్యాలు, గోల్స్, 2వది ఉద్దేశాలు, ఎయిమ్స్, 3వది సాధారణ లక్ష్యాలు, జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటున్నాడు. అదేవిధంగా 4వది స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్. ప్రవర్తన మార్పును సూచించేవి 1 గమ్యాలు, 2 ఉద్దేశాలు, 3 సాధారణ లక్ష్యాలు, 4 స్పష్టీకరణాలు. అదేవిధంగా నెక్స్ట్ బిట్ చూద్దాం. గణిత బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉపయోగించేవి. గణిత బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉపయోగించేవి. 1 వర్క్ బుక్, 2 ప్రశ్నల నిధి, 3వది పాఠ్యపుస్తకం, 4వది సంప్రదింపు గ్రంథం. గణిత బోధనాభ్యసన ప్రక్రియలో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్గా మనం ఉపయోగించేటిది 1 వర్క్ బుక్, 2వది క్వశ్చన్ బ్యాంక్, 3వది టెక్స్ట్ బుక్, 4వది సంప్రదింపు గ్రంథం, రెఫరెన్స్ బుక్. ఇవి మనకు మ్యాథ్స్కి 6 ప్రశ్నలు, 3 మార్కులు. ఇంకోటి కూడా వస్తుంది, అది బహుశా ఫస్ట్ ఇంకోటి కామన్ది కావచ్చు. గణిత శాస్త్రం అవసరమైన నిర్ణయాలను రాబట్టును అని నిర్వచించింది ఎవరు? గణిత శాస్త్రము అవసరమైన నిర్ణయాలను రాబట్టును అని నిర్వచించింది ఎవరు? 1 బెల్, 2వది బెంజమిన్ పియర్స్, 3వది డెకార్టే, 4వది ఫెవిక్స్ క్లేన్. గణిత శాస్త్రం అవసరమైన నిర్ణయాలను రాబట్టును అని నిర్వచించింది ఎవరు? 1 బెల్, 2 బెంజమిన్ పియర్స్, 3 డెకార్టే, 4 ఫెవిక్స్ క్లేన్. ఈ క్రింది వానిలో ఏది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు?
ఈ క్రింది వానిలో ఏది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు, లక్షణం కానిది ఏది? ఒకటి విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించబడిన అభ్యసనం. 2 ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక ఖచ్చితం లేదా రుజువు ఉండదు. 3 విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి. 4 విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. సో ఇందులో ఒకటేది ఆన్సర్ నెగిటివ్ ఇస్తున్నాడు. క్రింది వానిలో ఏది విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఏది? లక్షణం కాదు. ఒకటి విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించిన అభ్యసనం. 2 ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక ఖచ్చితం లేదా రుజువు ఉండదు. 3వది విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి. 4 విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. సో ఇవి 8 బిట్స్. నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం మనం. సో చూడండి, నెక్స్ట్ వన్. శాస్త్రీయ వైఖరి మాపని ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? శాస్త్రీయ వైఖరి మాపని ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? ఒకటి నిష్పాదన పరీక్షలు, పర్ఫార్మెన్స్ టెస్ట్స్. 2 సహజ సామర్థ్య పరీక్షలు, అప్టిట్యూడ్ టెస్ట్స్. 2వది సాధనా పరీక్షలు, అచీవ్మెంట్ టెస్ట్స్. 4వది స్వీయ వివరణ సాధనాలు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టూల్స్. శాస్త్రీయ వైఖరి మాపని ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది? నిష్పాదన పరీక్షలు, పర్ఫార్మెన్స్ టెస్ట్స్. 2వది సహజ సామర్థ్య పరీక్షలు, అప్టిట్యూడ్ టెస్ట్స్. 4 సాధనా పరీక్షలు, అచీవ్మెంట్ టెస్ట్స్. 4వది స్వీయ వివరణ సాధనాలు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టూల్స్. నెక్స్ట్ బిట్. సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ? సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరులు, ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ? సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ? ఒకటి భౌతిక రసాయన శాస్త్రం, సమాజం సహసంబంధం. 3 భౌతిక రసాయన శాస్త్రం, పర్యావరణ సహసంబంధం. 3 జీవశాస్త్ర సమాజ సహసంబంధం. 4 జీవశాస్త్ర పర్యావరణ సహసంబంధం. మరొకసారి చూద్దాం. సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ? ఒకటి భౌతిక రసాయన శాస్త్రం, సమాజం సహసంబంధం. 2 భౌతిక రసాయన శాస్త్రం, పర్యావరణం సహసంబంధం. 3 జీవశాస్త్రం సమాజ సహసంబంధం. 4 జీవశాస్త్ర పర్యావరణ సహసంబంధం. ఈ 4లో ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. అదేవిధంగా పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిల్ సీసాను ఉపయోగించి రక్తపు పోటును కొలిచే పరికరాన్ని తయారు చేయడం దీనికి ఉదాహరణ? పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిలిన్ సీసాను ఉపయోగించి రక్తపు పోటు కొలిచే పరికరాన్ని తయారు చేయడం దీనికి ఉదాహరణ? ఒకటి కృత్యాత్మక బోధన ఉపకరణం. 2 దృశ్య శ్రవణ ఉపకరణం. 3 ప్రత్యామ్నాయ బోధనోపకరణం. 4 త్రిమితీయ ఉపకరణం. పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిలిన్ సీసాను ఉపయోగించి రక్తపు పోటును కొలిచే పరికరాన్ని తయారు చేయడాన్ని దీనికి ఉదాహరణ? ఒకటి కృత్యాత్మక బోధనోపకరణం. 2 దృశ్య శ్రవణ ఉపకరణం. 3 ప్రత్యామ్నాయ బోధనోపకరణం. 4 త్రిమితీయ ఉపకరణం. దిగువనీయబడిన వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు? అంటే మామూలుగా ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ అని ఇచ్చాం కదా, ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ కానిది ఏది అన్నట్టు. దిగువనీయబడిన వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు? ఒకటి ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యతనివ్వడం. 2 సృజనాత్మక సూత్రం. 3 మార్పుకు అనువుగా ఉండడం. 4 కృత్య కేంద్రీకృత సూత్రం. దిగువనీయబడిన వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు? ఒకటి ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యతనివ్వడం, ఇంపార్టెన్స్ ఫర్ టీచర్స్ టీచింగ్.
2 సృజనాత్మక సూత్రం, క్రియేటివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ. 4వది మూడవది మార్పుకు అనువుగా ఉండడం, ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్. 4వది కృత్య కేంద్రీకృత సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ. సో ఇందులో ఒకటి మాత్రం కాదు, ఆ కానిది ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. 12 అయిపోయినాయి. నెక్స్ట్ చూద్దాం 13వ బిట్. ఈ దిగువ జతలను పరిశీలించండి. చూడండి ఇక్కడ ఆ జతలు ఏమిస్తున్నాడంటే, 1 ఏ బాధ్యతను గుర్తించుట, బి పరస్పర అవగాహన, 3 దేశభక్తి. 1 సాంఘిక విలువలు, 2 జాతీయ విలువలు, ప్రజాప్రభుత్వ సంబంధమైన విలువలు. సో ఇవి మ్యాచ్ చేయాలి. బాధ్యతను గుర్తించడం అనేది దేని కింద వస్తుంది? సాంఘిక విలువన, జాతీయ విలువన, ప్రజాప్రభుత్వ సంబంధ విలువన. పరస్పర అవగాహన అనేది దేనికి సంబంధించింది? సాంఘిక విలువన, జాతీయ విలువన, ప్రజాప్రభుత్వ సంబంధమైన విలువన. దేశభక్తి అనేది దేనికి సంబంధించింది? సాంఘిక విలువన, జాతీయ విలువన, ప్రజా సంబంధం విలువన. సో మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసుకొని ఇందులో మనకు 4 ఆన్సర్స్ ఇచ్చాడు, ఏబిసి. సో ఇక్కడ మనం పికప్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా పరస్పర అవగాహన అని ఉందనుకోండి, దాన్ని సాంఘిక విలువ అంటే B1 ఉందనుకోండి. B1 ఎక్కడ ఉంది? Bలో 1, 2 ఉన్నాయి. 2వ ఆన్సర్, 3వ ఆన్సర్ 2 ఉన్నాయి. మరి ఇంకొక ఆన్సర్ని పికప్ చేసుకోవాలి మనం. అది 3 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. మరి నెక్స్ట్ మనం తీసుకుంటే దేశభక్తి అనేది దేనికి సంబంధించింది? సాంఘిక విలువన, జాతీయ విలువన, ప్రజాప్రభుత్వ సంబంధమైన విలువన. దేశభక్తి అంటే మనకేమనిపిస్తుంది? జాతీయ విలువ. C2 అనుకుందాం ఉదాహరణగా. C2 ఎక్కడ ఉంది? సో 2 C2 ఉంది, B1 ఉంది. అదేవిధంగా ఏ తీసుకుంటే 3 అంటున్నాడు, బాధ్యతను గుర్తించడం అనేది. సో అట్లా మనం ఏంటంటే ఒక ఆన్సర్ దొరికితే మనం దాన్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. సో ఇది మామూలుగా ఏది అంటే 13th. దిగువ పేర్కొన్న వివరణలను పరిశీలించండి. ఏ సాంఘిక శాస్త్రం మానవ సంబంధిత శాస్త్రం, బి సాంఘిక శాస్త్రం తనకు అవసరమగు సమాచారాన్ని సామాజిక శాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు మరియు భాషల నుండి గ్రహించును. సాంఘిక శాస్త్రం తనకు అవసరమగు సమాచారాన్ని సామాజిక శాస్త్రాలు మరియు ప్రకృతి శాస్త్రాలు మరియు భాషల నుండి గ్రహిస్తాయి. సి శిశువుని సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధం చేయడమే సాంఘిక శాస్త్ర ఉద్దేశం. శిశువును సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధుని చేయడమే సాంఘిక శాస్త్ర ఉద్దేశం. చూడండి, ఈ దిగువన పేర్కొన్న వివరణలను పరిశీలించండి. సాంఘిక శాస్త్రం మానవ సంబంధిత శాస్త్రం. బి సాంఘిక శాస్త్రం తనకు అవసరమగు సమాచారాన్ని సామాజిక శాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు మరియు భాషల నుండి గ్రహిస్తాయి. 3 శిశువుని సంపూర్ణ సమాజ జీవనానికి సంసిద్ధం చేయడమే సాంఘిక శాస్త్ర ఉద్దేశం. ఇందులో ఏ వివరణలు సరి అనేవి? ఏబిసి మొత్తం 3, ఏబి, బి, ఏసి మాత్రమే. సో దయచేసి ఇది మామూలుగా ఎన్నో బిట్ అంటే 14వ బిట్. నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాం. ఈ దిగువ వివరణలను పరిశీలించండి. కథ చెప్పడం అనున్నది సహజంగా మనోవైజ్ఞానిక శాస్త్ర సంబంధమైనది. కథ చెప్పడం అన్నది కంఠస్థం చేసిన అంశాన్ని అప్పగించినటువంటిది. సి కథ చెప్పడం వలన విద్యార్థుల్లో ఊహాత్మక శక్తిని పెంపొందించబడను. ఇందులో సరైన వివరణలను చూడండి. ఇలా కరెక్ట్ ఏది? ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, ఏబిసి మరియు 4th ఏసీ మాత్రమే. ఈ దిగువ వివరణను పరిశీలించండి. కథ చెప్పడం అన్నది సహజంగా మనోవైజ్ఞానిక శాస్త్ర సంబంధమైంది. కథ చెప్పడం అనేది కంఠస్థం చేసిన అంశాన్ని అప్పగించడం అటువంటిది. సి కథ చెప్పడం వల్ల విద్యార్థులలో ఊహాత్మక శక్తి పెంపొందించబడుతుంది. ఇందులో సరైనది ఏంటి అంటే ఇలా 3 ఇచ్చాడు కదా, 3 స్టేట్మెంట్లు రైటా? ఏవైనా 2 రైటా, 1 రైటా? ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, ఏబిసి మాత్రమే, ఏసీ మాత్రమే. ఓకేనా? సో దయచేసి ఇవి ఆ విధంగా ఆన్సర్ని చెక్ చేసుకోవాలి. 5th one. సో వివరణ దృష్టాంతరము తెలిపిన దాని నుండి తెలియదానికి అనునవి వరుసగా. వివరణ దృష్టాంతరము తెలిసిన దాని నుండి తెలియని దానికి అనునవి వరుసగా వివరించడం. వివరణ దృష్టాంతరం తెలిసిన దాని నుండి తెలియని దానికి అనునవి వరుసగా. టెక్నిక్, యుక్తి, సూత్రం. సూత్రం, యుక్తి, టెక్నిక్. యుక్తి, సూత్రం, టెక్నిక్. టెక్నిక్, సూత్రం, యుక్తి. ఇందులో ఏదో వివరణ అనేది దేని కింద వస్తుంది? లేదా తెలిసిన దాని నుండి తెలియని దానికి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాక్సిమ్స్ అని అంటాం కదా
లాస్ట్ చూస్తే ప్రిన్సిపల్ అంటే ఏంటంటే సూత్రం. ఎగ్జాంపుల్ వివరణ, దృష్టాంతరము, తెలిసిన దాని నుండి తెలియని దానికి కదా. ఓకే, ఇలా ఏది అనేది సీరియల్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 16వది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే 17 ఈ దిగువ వివరణలను పరిశీలించండి. మౌఖిక పరీక్షలు చాలా లక్ష్యాత్మకమైనవి. బి లక్ష్యాత్మక పరీక్షలకు భాష అవసరం తక్కువగా ఉంటుంది. సి పూరించు రకం పరీక్షలు చాలా చిన్న సమాధాన ప్రశ్నలను, అంశాలను భావాలతో పూరించవలసి ఉంటుంది. పూరించు రకమైన ప్రశ్నలు రకమైన క్వశ్చన్స్ చాలా చిన్న సమాధాన ప్రశ్నలను, అంశాలను భావాలతో పూరించవలసి ఉంటుంది. ఇందులో కరెక్ట్ ఏది? మళ్ళీ చూద్దాం. 1 మౌఖిక పరీక్షలు చాలా లక్ష్యాత్మకమైనవి. బి లక్ష్యాత్మక పరీక్షలకు భాష అవసరం తక్కువగా ఉంటుంది. పూరించు రకమైన ప్రశ్నలు చాలా చిన్న సమాధాన ప్రశ్నలను, అంశాలను భావాలతో పూరించవలసి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏది? ఏబిసియా, ఏబి మాత్రమా, బీసీ మాత్రమా, ఏసీ మాత్రమా కదా. ఇందులో ఏవి అనేది ఫైండ్ అవుట్ చేయమండి. 18th ఏ మార్కెట్ ప్రదేశాలు, బి టీ గార్డెన్స్, 4 ఆర్ట్ గ్యాలరీలు. ఆర్థిక అభిరుచి, చారిత్రక అభిరుచి, సాంస్కృతిక అభిరుచి. దిగువ జతలను పరిశీలించండి. మార్కెట్ ప్రదేశాలు, టీ గార్డెన్స్, ఆర్ట్ గ్యాలరీస్. ఆర్థిక అభిరుచి, చారిత్రక అభిరుచి, సాంస్కృతిక అభిరుచి. సో ఈ మూడింటిని మనం ఇందులో సరైన జతలు ఏవి? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏసీ మాత్రమే, ఏబి మాత్రమే. ఇందులో ఏవి కరెక్ట్? ఈ 2 మ్యాచ్ అయి ఉన్నాయి కదా, అవి దేనికి సంబంధించి? ఫర్ ఎగ్జాంపుల్ సి ఆర్ట్ గ్యాలరీ ఉంది, సాంస్కృతిక అభిరుచి కనబడుతుంది మనకు. మరి సి మాత్రమే ఉందా అంటే ఇక్కడ ఏముంది? సి అనేది ఎన్ని ఉంది? 3వ దానిలో ఉంది. సి మాత్రమే ప్లస్ ఏ కూడా అంటున్నాడు. మార్కెట్ ప్రదేశాలంటే ఆర్థిక అభిరుచి. సో ఏదైనా మీరు ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసుకునేది. 18 6 మూల 18 అంటే ఇక్కడ మనకు సైన్స్ కనబడుతుంది, మ్యాథమెటిక్స్ వచ్చింది, తర్వాత సోషల్ వచ్చింది. ఇక మిగిలిన మనకు తెలుగు, తర్వాత మెథడాలజీ, తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ రావాలి. ఇవి చివరిలో మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో చివరికి వెళ్తున్నాం. ఇవాళ ఓన్లీ ఇందులో ఈ వీడియోలో పెడగాజీకి సంబంధించిన అంశాలను మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో దయచేసి ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. మనకు తెలుగు పెడగాజీ ఇక్కడ స్టార్ట్ అయింది. 149 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ ఏమైనా ఇచ్చాడా అంటే ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది తెలుగు పెడగాజీ. ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు, గేయాలను పాడించగలుగుట, ఆత్మకథలు, నినాదాలు రాయగలుగుట, నాటకీకరణం చేయగలుగుట మొదలగు అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్. తెలుగు లోపల ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు, గేయాలను పాడించగలగడం, కథలు, గేయాలను పాడించగలుగుట అంటున్నాడు. ఆత్మకథలు, నినాదాలు రాయించడం, నాటకీకరణం చేయించడం మొదలైన అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినవి. 1 పదజాలం, 2 స్వీయ రచన, 3 సృజనాత్మకత, 4 అర్థం చేసుకొని రాయడం. చూసారు కదా. ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు, గేయాలను పొడిగించగలుగుట. విద్యార్థులు కథలు, గేయాలను పాడించంటారు, పొడిగించగలగడం అన్నాడు. ఆత్మకథలు, నినాదాలు రాయగలగడం, నాటకీకరణం చేయగలగడం మొదలగు అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినవి. ఏవి? 1 పదజాలం, 2 స్వీయ రచన, 3 సృజనాత్మకత, 4 అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. అదేదో ఫైండ్ అవుట్ చేసి ఉన్నత స్థాయి విద్యార్థులలో వైయక్తిక పఠనాశక్తిని పెంచి వారికి ఆనందానుభూతిని కలిగించి మౌన పఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం. ఉన్నత స్థాయి విద్యార్థులలో వైయక్తిక పఠనాశక్తిని పెంచి వారికి ఆనందానుభూతిని కలిగించి మౌన పఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం. 1 క్షుణ్ణ పఠనం, 2 విస్తార పఠనం, 4 సామూహిక పఠనం, 4 ప్రకాశ పఠనం. ఉన్నత స్థాయి విద్యార్థుల్లో వైయక్తిక పఠనాశక్తిని పెంచి వారికి ఆనందానుభూతిని కలిగించి మౌన పఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం. 1 క్షుణ్ణ పఠనం, 2 విస్తార పఠనం, 3 సమూహిక పఠనం, 4 ప్రకాశ పఠనం.
సో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇది పెడగాజీలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అపెప్ 6 సూత్రాలలో ఒకటైన వైయక్తిక పని, జట్టు పని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం ఈ బోధనా పద్ధతికి చెందుతుంది. ఎపెప్ సూత్రాలు ఉన్న విషయం తెలిసిందే. 6 సూత్రాలు, 6 సూత్రాలలో ఒకటైన వైయక్తిక పని, జట్టు పని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం ఈ బోధనా పద్ధతికి చెందుతుంది. 1 నియోజన పద్ధతి, 2 క్రీడా పద్ధతి, 4 బహుళ తరగతి విద్యాబోధన, 4 కృత్యాధార పద్ధతి. సో ఈ విధంగా 4 ఇచ్చాడు. దయచేసి 4 ఒకటే రైటు, అందులో ఏది కదా 6 సూత్రాల్లో ఒకటైనా ఎపెప్ 6 సూత్రాల్లో ఒకటైనా వైయక్తిక పని, జట్టు పని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం అనేది ఈ బోధనా పద్ధతికి చెందుతుంది. 1 నియోజన పద్ధతి, 2 క్రీడా పద్ధతి, 4 బహుళ తరగతి విద్యాబోధన, 4 కృత్యాధార పద్ధతి. ఏ బోధనా పద్ధతి అంటున్నాడు కదా. సో నెక్స్ట్ చూద్దాం బిట్కు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునిచే రూపొందింపబడే ప్రణాళికలలో చేరినది. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునిచే రూపొందింపబడే ప్రణాళికలలో చేరినది. సో అభ్యసన సామర్థ్యాలను డెవలప్ చేయడానికి ఈ క్రింది ప్లాన్స్లో ఒకటి ఉండదు అని అంటున్నాడు. ఒకటి చేరదు. 1 సంస్థాగత ప్రణాళిక, 2 యూనిట్ ప్లాన్, 3వది పీరియడ్ ప్లాన్, 4వది ఇయర్ ప్లాన్ వార్షిక ప్రణాళిక. 1 సంస్థాగత ప్రణాళిక, 2 యూనిట్ ప్రణాళిక, 3 పీరియడ్ ప్రణాళిక, 4 వార్షిక ప్రణాళిక. ఈ 4 ఒకటి ఏది ఉండదు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించమనేది. ఓకే. ఓహెచ్పి అనేది ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది ఈ రకానికి చెందిన బోధనోపకరణం. ఓహెచ్పి మనకు తెలిసింది. అది ఏ రకమైన బోధనోపకరణం? 1 శ్రవ్య, 3వది దృశ్య, 4వది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం వినియోగించే 4 దృశ్య శ్రవణ. సో 1 శ్రవణ అన్నట్టు శ్రవణ, 2 దృశ్య, 3 ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఉపయోగించే 4 దృశ్య శ్రవణ. ఓహెచ్పి అనేది దేని కింద వస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సిద్ధపరిచే పోర్ట్ఫోలియోలు నియోజనాల భాగమయ్యేది. నియోజనాలు పోర్ట్ఫోలియోలు అసైన్మెంట్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో పిల్లలు తయారు చేసే పోర్ట్ఫోలియోలు నియోజనాలు అసైన్మెంట్స్ భాగమయ్యేది. 1 ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు, పిల్లలు రాసిన అంశాలు, 4 పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన దేని కింద వస్తుంది. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో పుట ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, అదేవిధంగా అసైన్మెంట్స్ ఉన్నాయి. అవి దేని కింద వస్తాయి? ప్రాజెక్ట్ పనుల కింద వస్తుందా, 2 లఘు పరీక్షల కింద వస్తుందా, 3 పిల్లలు రాసిన అంశాల కింద వస్తుందా, 4 పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనల కింద వస్తుందా. సో ఈ రకంగా ఇవి తెలుగుకు సంబంధించినవి. సో నెక్స్ట్ పేజీలోకి వెళ్ళినట్టయితే మనకి 336 తెలుగుకు సంబంధించిన పెడగాజీ. ఇక ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించినవి చూస్తున్నాం. ఏమి ఇచ్చాడంటే ఇన్ 1972 చార్లెస్ గ్రాంట్ కేమ్ టు ఇండియా అండ్ రోట్ హిజ్ ట్రీటైస్. 2 The first blueprint on English education was prepared by Charles Grant. 3rd, Charles Grant suggested a policy of bringing about a change in Indian society through English language. 4th one, Charles Grant recommended the introduction of English as the medium of instruction. 1972 ఈ 4 స్టేట్మెంట్లు ఇది కరెక్ట్. చార్లెస్ గ్రాంట్ కేమ్ టు ఇండియా అండ్ రోట్ హిస్ ట్రీటైస్. 2 ద ఫస్ట్ బ్లూ ప్రింట్ on English education was proposed by Charles Grant. 3 Charles Grant suggested a policy of bringing about a change in Indian society through the English language. 4 Charles Grant recommended the introduction of English as a medium of instruction. అందులో ఏది రైట్? ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఆర్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. 1782, 1795, 1772, 1780, 1792, 1800, 1762, 1775. English newspapers were started during the period. 1782, 1795, 1772, 1780, 1792, 1800, 1762, 1775. Macaulay wanted a class of people who should be. Macaulay ఇలాంటి పీపుల్ని కావాలన్నాడట. బ్రిటిష్ ఇన్ బ్లడ్
అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్స్. ఒకటి బ్రిటిష్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్స్. రెండవది బ్రిటిష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్ బట్ ఫారిన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్. మూడు ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్. నాలుగవది ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఆన్సర్, మెకాలే వాంటెడ్ ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ హూ షుడ్ బి. ఎలాంటి పీపుల్ను క్లాస్ పీపుల్ని చేద్దాం. బ్రిటిష్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్. రెండవది బ్రిటిష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్ బట్ ఫారిన్ బ్లడ్ ఇన్ కలర్. మూడవది ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్. నాలుగవది ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్. ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ టేస్ట్ అండ్ ఇన్ ఒపీనియన్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. డాష్ ఎంఫసైజెస్ రీడింగ్ ఫర్ మీనింగ్ అండ్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ అక్యురేట్ డీకోడింగ్. డాష్ ఎంఫసైజెస్ రీడింగ్ ఫర్ మీనింగ్ అండ్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ అక్యురేట్ డీకోడింగ్. డాష్ ఎంఫసైజెస్ రీడింగ్ ఫర్ మీనింగ్ అండ్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ అక్యురేట్ డీకోడింగ్. ఒకటి గ్రామర్ ట్రాన్స్లేషన్ అప్రోచ్, రెండు డైరెక్ట్ అప్రోచ్, మూడు డిడక్టివ్ అప్రోచ్, నాలుగు బిగ్ బుక్ అప్రోచ్. డాష్ ఎంఫసైజెస్ రీడింగ్ ఫర్ మీనింగ్ అండ్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ అక్యురేట్ డీకోడింగ్. ఒకటి గ్రామర్ ట్రాన్స్లేషన్ అప్రోచ్, రెండవది డైరెక్ట్ అప్రోచ్, మూడవది డిడక్టివ్ అప్రోచ్, నాలుగవది బిగ్ బుక్ అప్రోచ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అమాంగ్ ద ఫోర్ ఆప్షన్స్. ఈ నాలుగిట్లో ఒకటి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిలేట్ కానిది, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్కు రిలేట్ కాని స్టేట్మెంట్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అమాంగ్ ద ఫోర్ ఆప్షన్స్. చూడండి ఇక్కడ ఒకటి లర్నర్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్, రెండు మెటీరియల్స్ ఆర్ ఓపెన్ ఎండెడ్, మూడవది టీచర్స్ రోల్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్, రోల్ ప్లే యాక్టివిటీ ఈజ్ యూస్డ్. Which of the following statement is not related to communicative language teaching among the four options? Learner is given importance in the learning process, materials are open-ended, మూడవది teacher's role is not so important in the learning process, role play activity is used. ఇందులో ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఈ కమ్యూనికేటివ్ దానికి రిలేట్ కాందేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అమాంగ్ ద ఫోర్ ఆప్షన్స్. ఒకసారి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకో. ఇక లాస్ట్ వన్, ఇన్ మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్ డాష్ లర్నర్ ఆఫ్ ఓన్లీ డిఫరెంట్ ఏజెస్ ఆర్ అకామిడేటెడ్, రెండు లర్నర్స్ ఆఫ్ ఓన్లీ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ అకామిడేటెడ్, లర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్ విత్ డిఫరెంట్ లర్నింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అకామిడేటెడ్, లర్నర్స్ ఆఫ్ సేమ్ ఏజెస్ విత్ డిఫరెంట్ లర్నింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అకామిడేటెడ్. మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్లో ఎట్లా ఉంటుంది అనేది. లర్నర్స్ ఆఫ్ ఓన్లీ డిఫరెంట్ ఏజెస్ ఆర్ అకామిడేటెడ్, లర్నర్స్ ఆఫ్ ఓన్లీ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ అకామిడేటెడ్, మూడవది లర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్ విత్ డిఫరెంట్ లర్నింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అకామిడేటెడ్, ఫోర్త్ వన్ లర్నర్స్ ఆఫ్ సేమ్ ఏజెస్ విత్ డిఫరెంట్ లర్నింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అకామిడేటెడ్. సో మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్ యొక్క ఎట్లా ఉంటుంది, ఎవరికి అకామిడేట్ ఇస్తుంది. ఇది ఈ విధంగా ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించారు. మొత్తం చూసుకున్నట్టయితే మనకు 5×15 అంటే 30 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ వస్తాయి. సో దయచేసి పెడగాజీ అనేది ప్రాణం, వెరీ కీ. సో ఖచ్చితంగా డిఎడ్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే పెడగాజీ ఉన్నాయో ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో ఈ విధంగా ఇవి మనకు పెడగాజీకి సంబంధించిన బిట్స్ మనం చూసాం. ఇవన్నీ ఇంగ్లీషు, ఈఆర్ఎం, తెలుగుకు సంబంధించినవి. అదేవిధంగా ఫస్ట్ మనం చూసిన ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాథమెటిక్స్, సైన్స్ వాటికి సంబంధించిన పెడగాజీ బిట్స్ మనం చూడడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి తప్పనిసరిగా మీరు అడగండి. సో ఇవి మనకు ఇవన్నీ చూసాం మనం ఆల్రెడీ. మ్యాథ్స్ సంబంధించినవి చూసాం, సైన్స్కి సంబంధించినవి చూసాం, శాస్త్రీయ వైఖరి ఇవన్నీ కూడా చూసాం. సోషల్ సంబంధించినవి కూడా మొత్తం మీకు 18 వరకు ఇచ్చాడు. 18 + అవి 6, సో 6, 6, 12 అవి 12, మొత్తం 30. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన మనం పెడగాజీ బిట్స్ మాత్రమే ఈ వీడియోలో టేకప్ చేసాం. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్ మీ 9949038638. సో ఏమన్నా మెసేజ్ కూడా మీరు పెట్టచ్చు.